ఫ్రెండ్స్, కొంతమంది దృష్టిలో మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత. అదే మరికొంతమంది దృష్టిలో ఈయన మన దేశాన్ని రెండుగా విభజించిన ఒక విలన్. ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అసలు ప్లాన్ చేసి మరి గాంధీజీని హత్య చేయాల్సిన అవసరం గాడ్సేకి ఏంటి? భారత్ పాకిస్తాన్ విభజన, పాకిస్తాన్కు 55 కోట్ల రూపాయలను ఇవ్వడం, గాంధీజీ చివరి రోజుల్లో అసలు ఏం జరిగింది, కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు గాడ్సే 90 నిమిషాల పాటు ఏం చెప్పాడు, ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు ఒకవైపు స్వాతంత్రం పండగల దేశమంతా జెండాలు ఎగురుతున్నాయి, మరోవైపు సరిహద్దుల్లో రక్తపాతం. బ్రిటిష్ వాళ్ళు చివరిగా మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం భారతదేశాన్ని 2 దేశాలుగా విభజించారు, భారతదేశం మరియు పాకిస్తాన్. కానీ ఈ గీత ఒక కాగితం మీద గీసిన గీత మాత్రమే కాదు, కోట్లాది మంది మనసుల గుండెల్లో గీసిన గీత. ఈ 2 దేశాల మధ్య సరిహద్దు రేఖను బ్రిటిష్ అధికారి అయిన సర్ సైరిల్ రాడ్క్లిఫ్ 5 వారాల్లో గీశాడు. పంజాబ్, బెంగాల్ ప్రాంతాల మధ్య ఈ గీత నిర్ణయించబడింది. కానీ ఆ రేఖ ఒక ఊరి మధ్యలో కోసేసింది. ఒక్క రోజులోనే ఏ ఊరు భారత్లోకి వస్తుందో, ఏ ఊరు పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుందో నిర్ణయం తేలిపోయింది. జనంకి సమయం అనేదే లేదు. రేపు లేచేసరికి మన ఊరు ఏ దేశంలో ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. వేలాది మంది కుటుంబాలు రాత్రికి రాత్రే ఇల్లు వదిలి పారిపోతున్నారు. రైల్లో కూర్చొని కొత్త దేశం వైపు బయలుదేరుతున్నారు. కానీ చాలా రైళ్లు గమ్యానికి చేరకముందే అల్లర్లు, దాడులు, కాల్పులు. కొన్ని సాక్ష్యాలు చెబుతున్నాయి, మొత్తం బోగిలో ఉన్న వాళ్ళంతా చంపేసి రక్తంతో నిండిన రైళ్లు ఖాళీగా గమ్యానికి చేరుకున్నాయని. పాకిస్తాన్ వైపు వెళ్ళే హిందువులపై దాడులు, భారత వైపు వచ్చే ముస్లింలపై ప్రతీకారం. కొందరు పక్కింటి వాళ్ళని కూడా రాత్రికి రాత్రే శత్రువుల్లా చూడడం మొదలుపెట్టారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో లక్షల మంది శరణార్థులు ఢిల్లీలో, పంజాబ్లో, బెంగాల్లో తాత్కాలిక శిబిరాల్లో ఉండాల్సి వచ్చింది. ఆకలి, బాధలు, భయం ఇదే వారి కొత్త జీవితం. ఈ సమయంలో మహాత్మా గాంధీ గారు ఒక్కటే ఒక లక్ష్యం పెట్టుకున్నారు, హింస ఆగిపోవాలి. 1947 ఆగస్టు 15 తర్వాత గాంధీ గారు ఢిల్లీలో కాకుండా కలకత్తాలో ఉండడానికి కారణం అదే. అక్కడ కూడా హిందూ ముస్లిం అల్లర్లు మంటల్లాగా వ్యాపించాయి. గాంధీ ఇంకా ఉపవాసం చేయాలని దీక్షించి కూర్చున్నారు. ఈ ఉపవాసం తర్వాత కలకత్తా అల్లర్లు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఢిల్లీలో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. శరణార్థుల ర్యాలీలు, ముస్లింలపై దాడులు, సరిహద్దుల్లో రక్తపాతం గాంధీని మళ్ళీ ఆందోళనకు గురి చేశాయి. సమయానికి ఆగకపోతే ఈ హింస, ఈ అల్లర్లు గాంధీని మరింత కఠిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ఇంకో పెద్ద సమస్య, పాకిస్తాన్కి ఇవ్వాల్సిన 55 కోట్ల రూపాయలు విభజన ఒప్పందం ప్రకారం ఈ డబ్బు పాకిస్తాన్కి వెళ్లాల్సి ఉంది. కానీ భారత ప్రభుత్వం దాన్ని ఆపేసింది. కారణం, హైదరాబాద్ రాష్ట్రం ఇంకా భారత్లో కలవలేదు. కాశ్మీర్లో పాకిస్తాన్ అప్పటికే యుద్ధం చేస్తుంది. సర్దార్ పటేల్ లాంటి నాయకులు ఇప్పుడే ఈ డబ్బు ఇవ్వడం వల్ల దేశానికి హాని అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గాంధీ మాత్రం ఇది మనం ఇచ్చిన వాగ్దానం, ఇప్పటికే మనం ఆలస్యం చేసాం, ఇది న్యాయం కాదని పట్టుబట్టారు. ఇది ఇలా ఉండగా 1948 జనవరి 12న గాంధీ గారు మరోసారి ఉపవాసం మొదలుపెట్టారు. పాకిస్తాన్కి ఈ 55 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే, లేని పక్షంలో నేను ఆహారం తీసుకోను, నిరాహార దీక్ష ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది. ఈ ఉపవాసం వల్ల ఢిల్లీలో ఒత్తిడి పెరిగింది. నెహ్రూ క్యాబినెట్లో వేడెక్కిన చర్చలు జరిగాయి. సర్దార్ పటేల్ ఇంకా మిగతా మంత్రులు వ్యతిరేకించిన చివరకు జనవరి 16న ప్రభుత్వం పాకిస్తాన్కి ఈ 55 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో చాలామందికి కోపం అయితే కట్టెల తెంచుకుంది. ఈ శరణార్థుల బాధలు చూసిన వాళ్ళు, ఈ అల్లర్లు చూసిన వాళ్ళు, ఈ రక్తపాతం కారుస్తున్న పాకిస్తాన్కి డబ్బు మనం ఎందుకు ఇవ్వాలి అని ఆగ్రహించారు. ఈ కోపం గాడ్సే లాంటి యువకుల్లో విపరీతంగా పెరిగిపోయింది. గాంధీ గారిని కేవలం మహాత్మని కాకుండా దేశానికి హాని చేస్తున్న నాయకుల్లా చూడడం కొంతమంది మొదలుపెట్టారు. ఇదే గాంధీ గారి హత్యకు దారితీసే మొదటి మెట్టు. క్యాబినెట్ రూమ్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలు కూర్చున్నారు. ఫైల్స్ మీద గంభీరమైన చర్చలు. నెహ్రూ మాట్లాడుతూ ఏమన్నారంటే, మనకిప్పుడు అంతర్జాతీయ ఒత్తిడి కూడా ఉంది. విభజన ఒప్పందం ప్రకారం ఈ 55 కోట్ల రూపాయలు మనం పాకిస్తాన్కి ఇవ్వాల్సిందే. అంతలో పటేల్ గారు బిగ్గరగా,
ఏంటి మనం ఈ డబ్బు ఇచ్చినట్లయితే అది పాకిస్తాన్ తిరిగి కాశ్మీర్లో యుద్ధానికి ఉపయోగిస్తుంది, దీనివల్ల దేశంలోని భద్రతలు దెబ్బతింటాయి అని చెప్పడం జరిగింది. మిగతా సభ్యులు కూడా ఎక్కువగా పటేల్ వైపే ఉన్నారు. కేబినెట్లో నిర్ణయం ప్రస్తుతం డబ్బు ఆపుదాం అని తాత్కాలికంగా ఓటు పడింది. కానీ ఈ నిర్ణయం గాంధీకి నచ్చలేదు. ఇది విన్న తర్వాత గాంధీ గారు జనవరి 12న ఉపవాసం మొదలుపెట్టారు. ఈ శరణార్థుల శిబిరాల్లో కోపం అయితే ఉప్పొంగింది. మా పిల్లలు ఆకలితో చేస్తున్నారు, మేము గుడిసెల్లో ఉంటున్నాము, కానీ ఈ గాంధీ గారేమో ఆ పాకిస్తాన్కి ఇవ్వాల్సిన 55 కోట్ల రూపాయలు ఇవ్వమని పట్టుపట్టాడు అని అందరూ గాంధీకి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి మరలా కేబినెట్ సమావేశం అయింది. గాంధీ గారి జీవితం దేశం కోసం ఎంతో విలువైంది అని నెహ్రూ అందరికీ నచ్చ చెప్పాడు. ఇదే విధంగా పటేల్ లాంటి వారు కూడా దేశంలో శాంతి భద్రతలు దెబ్బతింటాయి అనేసి, దీనివల్ల అందుకోసం ఈ 55 కోట్లు మనం పాకిస్తాన్కి ఇచ్చేయాలని తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. జనవరి 16 రాత్రి ప్రభుత్వం అధికారికంగా పాకిస్తాన్కి 55 కోట్ల రూపాయలు విడుదల చేయాలని అఫీషియల్లీ నిర్ణయించింది. కానీ గాడ్సే వంటి యువకుల్లో మాత్రం దేశం కోసం పోరాడుతున్న సర్దార్ పటేల్ మాటలు వదిలి శత్రువులకు డబ్బు ఇచ్చారంటే గాంధీ క్షమించరానివాడు అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది గాంధీ గారిని కాల్చిన వ్యక్తి ఎవరు. అతని పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే. 1909 మే 19న మహారాష్ట్రలో బారామతి దగ్గర జన్మించాడు. చిన్నప్పుడు ఇతని అసలు పేరు రామచంద్ర. చిన్నప్పటి నుండే గాడ్సేకి చదువుపై ఆసక్తి చాలా ఎక్కువ. కానీ అతనికి అంతకంటే ఎక్కువగా ప్రభావితం చేసిన అంశాలు హిందూ సంస్కృతి, దేశభక్తి. పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్లో తను సమావేశాలకు వెళ్తుండేవాడు. అక్కడ వినిపించిన మాటలు హిందూ జాతిని రక్షించాలి, ముస్లింల దాడి నుంచి కాపాడాలి, ఇవి అతని మనసులో గట్టిగా ముద్రపడ్డాయి. పెరిగే కొద్దీ గాడ్సే పత్రికలు రాయడం మొదలుపెట్టాడు. ఆంగ్లానే హిందూ మహాసభ పత్రికలో ఎడిటర్గా పనిచేసేవాడు. అక్కడే అతనికి రాజకీయ ఆలోచనలు మరింత కఠినంగా మారాయి. గాంధీ గారి హింసాహీనత, ముస్లింలకు ఇచ్చే రాయితీలు, ఇవన్నీ గాడ్సేకి దేశంని బలహీనపరిచే నిర్ణయాలు అనిపించేవి. 1947 పార్టీషన్ సమయంలో పాకిస్తాన్ ఏర్పడడం, హిందువులపై జరిగిన హత్యలు, ఇవన్నీ గాడ్సేను బాగా రగిలించాయి. అతని దగ్గర స్నేహితులు, ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ్యులు అందరూ ఒకటే మాట చెబుతుండేవారు: గాంధీ డెసిషన్ వల్లే పాకిస్తాన్కి ధైర్యం వచ్చింది, ఇంత రక్తపాతం అంతటికి గాంధీయే కారణం. కానీ గాడ్సే మొదట్లో గాంధీని చంపాలన్న ఆలోచన అయితే పెట్టుకోలేదు. అయితే 1948 జనవరిలో గాంధీ గారు 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇవ్వాలని ఉపవాసం చేశారో ఆ టైంలో గాడ్సేకి మాత్రం తనకు వచ్చిన కోపానికి గాంధీని చంపాలని నిర్ణయించుకున్నాడు. 1948 జనవరి 1వ వారం పూణేలోని సదాశివపేటలో ఒక చిన్న గది. గాడ్సేతో పాటు నారాయణ ఆప్టే, విష్ణు కర్కరే, దత్తాత్రేయ పాట్టే, శంకర్ కిషోర్ అనే స్నేహితులు కలుసుకున్నారు. చుట్టూ గోడలపై కేవలం జాతీయ పత్రికలు, కరెంట్ అఫైర్స్ పోస్టర్లు. అందరూ ఒక్కటే ప్రశ్న చర్చిస్తున్నారు: గాంధీని ఆపడం ఎలా? కొంతమంది మనం పెద్ద పెద్ద ర్యాలీలు చేసి, ఆందోళన చేసి గాంధీని ఆపుదాం. గాడ్సే మాత్రం సీరియస్గా ప్రజలకు తెలియకుండా ఒక్క బుల్లెట్తో ఈ సమస్య శాశ్వతంగా ముగిద్దాం అనేసరికి మిగతా వాళ్ళు కూడా అంగీకరించారు. వెంటనే నిర్ణయం తీసుకోకపోతే గాంధీ ఉపవాసం చేస్తాడు, మళ్ళీ ప్రభుత్వం ఒత్తిడితో మనకి సమయం లేకుండా పోతుంది అని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. తర్వాత రోజుల్లో గాడ్సే, ఆప్టే ముంబైకి వెళ్ళి బెరాటా 9mm పిస్టల్ కోసం వెతికారు. కొంతమంది అండర్ గ్రౌండ్ కాంట్రాక్ట్స్ ద్వారా ఒక పాత సెకండ్ హ్యాండ్ పిస్టల్ దొరికింది. 2 మ్యాగజైన్లు, 10 బుల్లెట్లు, మొత్తం ప్యాకేజీకి 3000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ పిస్టల్ని ఒక గుడ్డలో కప్పి రహస్యంగా పూణేకి తీసుకువచ్చారు. జనవరి 20న మొదటి ప్రయత్నం ఢిల్లీలో ప్లాన్ చేశారు. బిర్లా హౌస్లో గాంధీ సాయంత్రం ప్రార్థనకి రావడం క్రమం గాడ్సే టీము ప్లాన్ వేసింది. సమూహం మధ్యలోకి వెళ్ళి బాంబు పేల్చాలి అని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రోజు బాంబు వేసినప్పటికీ గాంధీ కాస్త ఆలస్యంగా రావడం వల్ల ఆయన ప్రాణం తప్పిపోయింది. ఇక బాంబు కాదు, నేనే దగ్గరికి వెళ్ళి తుపాకీతో కాలుస్తా అని ఫిక్స్ అయ్యాడు. జనవరి 29 రాత్రి గాడ్సే పూణే నుంచి ఢిల్లీకి రైలు ఎక్కాడు. జేబులో చిన్న పిస్టల్, 2 మ్యాగజైన్లు. రేపు గాంధీకి చివరి రోజు కావాలి,
దేశం కోసం ఇదే చివరి త్యాగం అని తన డైరీలో రాసుకున్నాడు. 1948 జనవరి 30 ఢిల్లీలోని బిర్లా హౌస్లో అంతా ప్రశాంతంగా ఉంది. ఉదయం 9 గంటలకు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ని కలుస్తారు. ఆ తర్వాత 11 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్తో భద్రతా అంశాలపై చివరగా సమావేశం. సాయంత్రం 4 గంటలకు చివరగా గాంధీ ప్రార్థనకి సిద్ధపడ్డాడు. 4:30కి గాంధీ తోటలోకి బయలుదేరారు. ప్రజలు చాలా ఉత్సాహంగా గాంధీ కోసం ఎదురు చూస్తున్నారు. గాడ్సే నెమ్మదిగా ముందుకు వచ్చాడు. చేతిలో చిన్న బెరాటా 9mm పిస్టల్. సరిగ్గా 5 గంటల 17 నిమిషాలకి 3 బుల్లెట్లు ఫైర్డ్. ప్రజలు మొదట షాక్లో. కొంతమంది గాంధీ గారు చివరి మాటలు విన్నారని చెబుతున్నారు. హే రామ్ అని కొందరు, అదే మరికొందరు సైలెంట్గా నేల మీద కూలిపోయాడని. క్రౌడ్ ప్యానిక్లో ఉంది. గాడ్సే పట్టుబడ్డాడు. ప్రజలు అప్పటికే గాడ్సేపై దాడి చేశారు. వెంటనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 5 గంటల 30 నిమిషాలకు ఇమీడియట్గా క్రౌడ్ని పోలీస్ కంట్రోల్ చేయడం జరిగింది. 6 గంటలకు క్యాబినెట్ మెంబర్స్, సెక్యూరిటీ పర్సనల్స్ అందరూ గ్యాదర్ అయ్యి ప్రజలకు సమాచారం రానంత వరకు నిశ్శబ్దంగా ఉండాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సరిగ్గా 10 గంటలకు నెహ్రూ రేడియోలో స్పీచ్. దేశంలో ఉద్రిక్తత, భయం, సంతాపం కలిసిపోయాయి. ఈ రోజు జరిగిన ప్రతి చిన్న ఘట్టం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల 17 నిమిషాల వరకు బుల్లెట్ ఫైర్ అయ్యేంత వరకు ఇండియా హిస్టరీలో ఎప్పుడూ మర్చిపోలేని ముద్ర వేసుకుంది. గాంధీ యొక్క శాంతి సందేశం, ప్రజల పట్ల ప్రేమ మరియు ఒక వ్యక్తి నిర్ణయం ఇవన్నీ కలిసి భారత చరిత్రలో ఒక థ్రిల్లర్గా నిలిచాయి. గాంధీ హత్య తర్వాత దేశం మొత్తం షాక్లో ఉంది. క్రమంగా ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. ఢిల్లీ పోలీస్, సిఐడి అందరూ కలిసి సాక్ష్యాలను సేకరించారు. గాడ్సే మరియు అతని సహచరులు నారాయణ్ ఆప్టే, విష్ణు కట్కరే వెంటనే పట్టుపడ్డారు. మే 27, 1948 రెడ్ ఫోర్ట్లో విచారణ ప్రారంభమైంది. గాడ్సే మరియు ఆప్టే కుర్చీలో కూర్చున్నారు. ప్రాసిక్యూషన్ మొదలైంది. ఛార్జెస్ ఏంటంటే ఐపీసీ 302, మర్డర్, కాన్స్పిరెన్సీ, ఇండియన్ పీనల్ కోడ్ క్లాసెస్ కవరింగ్ ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇందులో ఎవిడెన్సెస్ ఏంటంటే బెరాటా పిస్టల్, బుల్లెట్స్, వీళ్ళు దాచిన గన్ మ్యాగజైన్, ఇవన్నీ ఎవిడెన్సెస్. వీళ్ళకి గాడ్సే లెటర్లు మరియు డైరీలు కూడా దొరకడం జరిగింది. అంతేకాకుండా ముందుగా జనవరి 20లో చేసిన దాడి కూడా వీళ్ళే చేశారని ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ ఈ సాక్ష్యాలను కోర్టు ముందు ఒకదాని తర్వాత ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. గాడ్సే చివరిగా ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పూర్తిగా 90 నిమిషాలు స్టేట్మెంట్ అది. అందులో చెప్పిన హైలైట్స్ ఏంటంటే గాంధీ పాలసీస్ హిందువుల భద్రతకు దెబ్బతీసేలా ఉన్నాయని, పార్టీషన్ టైంలో ముస్లింలకి సపోర్ట్ ఎక్కువగా చేశారని, అంతేకాకుండా 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇవ్వాలని పట్టుపట్టారని, దీనివల్ల నేను వ్యక్తిగతంగా గాంధీపై ఎలాంటి ద్వేషం లేకపోయినా దేశం కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని, నన్ను కోర్టు న్యాయపరంగా శిక్షించాలని ఈ 90 నిమిషాల స్టేట్మెంట్లో గాడ్సే చెప్పడం జరిగింది. ఇలా ప్రాసిక్యూషన్, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ 3 నెలల పాటు సాగాయి. 1949 నవంబర్ 8న జడ్జెస్ ఫైనల్గా తీర్పు ఇవ్వడం జరిగింది. నాథూరామ్ గాడ్సే, నారాయణ ఆప్టేలకు మరణశిక్ష విధించడం జరిగింది. మిగిలిన వాళ్ళకి జీవిత ఖైదు విధించారు. నవంబర్ 15, 1949 అంబాలా జైల్లో గాడ్సేను మరియు ఆప్టేను ఇద్దరిని ఉరితీయడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత కూడా గాడ్సే స్టేట్మెంట్ని గవర్నమెంట్ పబ్లిక్ చేయకుండా బ్యాన్ చేసింది. తర్వాత 1970లో ఈ స్టేట్మెంటు కొన్ని పొలిటికల్ డిబేట్స్ వల్ల లీక్ అవ్వడం జరిగింది. గాంధీ అసాసినేషన్, గాడ్సే మోటివ్ ఇండియా హిస్టరీలోనే ఒక హైయెస్ట్ డిస్కషన్ టాపిక్. జనవరి 30, 1948 ఒక బుల్లెట్ ఇండియా చరిత్రని పర్మనెంట్గా చేంజ్ చేసింది. గాంధీజీ హత్య, గాడ్సే మోటివ్స్, కోర్ట్ రూమ్ డ్రామా, పొలిటికల్ డిబేట్ అన్నీ కలిసి ఒక థ్రిల్లర్ స్టోరీగా మనకు హిస్టరీ చూపిస్తుంది. ఇది కేవలం పాస్ట్ స్టోరీ కాదు, ప్రజెంట్ డే రిఫ్లెక్షన్. సిటిజన్స్, లేడీస్, హిస్టారియన్స్ అందరూ దీనిలో చాలామంది గాంధీని కొంతమంది హీరోగా చూస్తారు, కొంతమంది విలన్గా కూడా చూస్తారు. వీళ్ళలో భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నా కానీ హిస్టరీని అయితే మనం మార్చలేము. గాంధీపై మీ అభిప్రాయం ఏంటి? మీ దృష్టిలో గాంధీ హీరోవా, విలనా?
మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నుంచి మీరు కొత్తగా ఏమైనా తెలుసుకున్నారంటే తెలుగు టైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన దేశ చరిత్రలో మిగతా నిజాలను కలిసి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.